అని ప్రియాంక గాంధీ ఈసారి అన్న బదులు ఆమె కామెంట్ చేసింది. చూడాలి మరి ఇంకా సభ ఎలా జరుగుతుందో. సార్ చంద్రబాబు అలర్ట్, తమ్ముళ్ళకు డైలీ డోస్, పవన్ కళ్యాణ్కి లాలింపులు. డైలీ డోస్ అండి. మీరు ఈ మధ్య చూడండి, మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పార్టీ వాళ్ళకి కానీ ఎవరికో ఒకరికి ఆయన రోజు డోస్ ఇస్తూనే ఉన్నారు. ఈరోజు ఒక పత్రికలో, ప్రత్యేకించి ఒక ప్రముఖ పత్రికలో ఫస్ట్ పేజీలో బాక్స్ కట్టి చంద్రబాబు పంథ మారిందా, ప్రజలకు చాలా దగ్గరగా వెళ్తున్నారా, అన్ని విషయాలు చాలా బాగా ఆయన అనుసరిస్తూ తెలుసుకుంటున్నారా అని చెప్తున్నారు. ఏమని ఆయన నిన్న కడప జిల్లా పరిస్థితిని ఆధారంగా చేసుకొని నేను ఒక అభిప్రాయానికి వచ్చాను. మీరు పదవుల పంపకంలో సమతుల్యత పాటించాలి, సామాజిక పొందిక ఏ కులం వాళ్ళకి ఇవ్వాలి అంటే కడపలో ఒక కులం వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇచ్చారంట, అలాగే ఎస్సీ ఎస్టీల్లో బ్యాలెన్స్ తప్పిందంట. ఇలా అయితే ఏమాత్రం కుదిరేటటువంటి కథ కాదు, ఇక్కడ పనిచేసిన వాళ్ళకే ఉండాలి అని చెప్పడంతో పాటు ఆయన పదే పదే మీ అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి, మీ అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న వార్తలో కూడా ఆ పత్రిక అందరి గుట్టో లేదా అందరి సమాచారము చంద్రబాబు గుప్పిట్లో అని. నేను రోజు ప్రతి సమయం ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చేయడం లేదు, ఎవరు వెనకబడుతున్నారు, ప్రజలతో ఎవరి సంబంధాలు ఎలా ఉన్నాయి, ఈ గ్రాఫ్ నేను రోజు పరిశీలిస్తున్నాను. దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాను. నేను 2024లో కూడా అలా జాగ్రత్తగా తీసుకున్నాను తప్ప నాకు తెలిసిన వాళ్ళకే టికెట్లు ఇస్తానని నేను అనుకోలేదు. అందుకే మనం ఎక్కువ మంచి రిజల్ట్స్ వచ్చాయి. అంటే రెండు విషయాలు చెప్తున్నాడు ఆయన. మొన్నేమో లోకేష్ ఇద్దరు మంత్రులు 23 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఏం గ్యారంటీ లేదు, మీరు పనిచేస్తేనే ఉంటుంది, లేకపోతే మటుకు నేను తీసేస్తాను, ఏదో అనుబంధాలు అవి ఇవి అంటే కుదరవని ఇప్పటికే సీనియర్లు ఓల పెడుతున్నారు కదా, మమ్మల్ని పక్కన పెట్టారని. సో చంద్రబాబు రోజు డైలీ డోస్ లాగా ఎందుకు ఇంతగా చెప్తూ ఉన్నారు, లేదా పార్టీలో కింద నుంచి కొంత అసంతృప్తితో లేకపోతే కొద్దిమంది అదే పనిగా ఒత్తిడి తెస్తుంటే వాళ్ళను మళ్ళీ కాస్త చేయడానికి చెప్తున్నారు అనేది తెలీదు. చాలా కీలకంగా తండ్రి కొడుకులు ఉండే విజయవాడ, అమరావతి ఆ చుట్టుపక్కల ఉన్న శాసనసభ్యులకు కూడా నోటీసులు అవి ఇచ్చి కొంచెం వాళ్ళను తోకలు కత్తిరించడము లేకపోతే పట్టు బిగించడం చేస్తున్నారు. అంటే వాళ్ళు దేన్ని వదిలిపెట్టట్లేదు, టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఉండకూడదు. యూఆర్ టోటలీ ఇన్ ఏ ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ దాటితే మటుకు ఎవరిని మేము సహించేది లేదనే ఒక మెసేజ్ చాలా స్పష్టంగా ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా ఎమ్మెల్యేలకు వీళ్ళకు కూడా 2 ఏళ్ళు అయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఇది ఎలాగో జరుగుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఉన్న వాళ్ళలో కొంతమంది తప్పించటం, కొంతమంది కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వటం కూడా తప్పకుండా జరగవచ్చు అని. తమ్ముళ్ళ విషయం ఇలా ఉంటే వీళ్ళంతా లోపల తమ్ముళ్ళు, బయట తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు కదా, చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి మొన్న 1-2 సార్లు నిర్మలా సీతారామన్ వచ్చిన రోజు ఆయన మాట్లాడింది అది చూస్తే కనుక ఉప ముఖ్యమంత్రి అని కాక జనసేనాని అంటున్నారు. నిజంగా అది అధికారిక కార్యక్రమంలో జనసేనాని అని పరిచయం చేసి అన్ని విషయాల్లో ఎంతో కలుపుకోలుగా వస్తూ మాకు ఎంతో సహకరిస్తున్నారు. సరే ఉప ముఖ్యమంత్రికి సహకరించడం నిజంగా ఇది మీరు సహకరించకపోతే నేను ఈ చర్చలో చేస్తాను వాస్తవానికి. అంటే నేను అంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్తో గుడ్ హ్యూమర్ అంటారు కదా, సత్సంబంధాలు పాటించాలి, ఆయనతో ఎప్పుడూ సద్భావం నిలుపుకోవాలి అనేది చాలా జాగ్రత్త తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇక పైగా మీడియాలో కొన్న కినుకనో ఇంకోటనో అనేక విషయాల్లో కొంచెం సొంతంగా వెళ్తున్నారు, ఇట్లాంటివి వస్తున్న కొద్దీ మరింత జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తుంది. బహుశా దీనికి రెసిప్రొకేషన్గానే పవన్ కళ్యాణ్ కూడా 15 ఏళ్ళు కలిసి ఉంటే తప్ప కుదరదు, బల్ల గుద్ది చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందండి, నచ్చితే 10 ఏళ్ళు ఉంటుందండి. 15 ఏళ్ళు ఉంటాం అంటేనే చాలా పెద్ద ఇది. ఇప్పుడు 15 ఏళ్ళు మస్ట్ అంటున్నారు పవన్ కళ్యాణ్. మోదీ గారు ఆదర్శం కదా సార్. అదే మోదీ గారు, అది నిజమే. ఇప్పుడు ఆ లెక్కన మోదీ గారి దగ్గర ఇంకా 4 సార్లు వస్తుందని ఎవరో ఆ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు మోదీ గారు బీజేపీ చుట్టూ, ఇక్కడ పవన్ కళ్యాణ్ సీఎం అని ఎప్పటి నుంచి అరుస్తున్నారు, 2016 అప్పటి నుంచి అరుస్తున్నారు. సీఎం కాదు డిప్యూటీ సీఎం అని దీని అర్థం. ఎందుకంటే 15 ఏళ్ల పాటు తెలుగుదేశంతో పొత్తు ఉండాలి. చంద్రబాబు నాయుడు తప్పదు, ఒకవేళ వాళ్ళు కాదనుకుంటే లోకేష్ బాబు ఎవరు వచ్చినా సరే 15 ఏళ్ళు ఒకటైతే అందరు చెప్పగలుగుతారు కదా వర్మ.
15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ల తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఉంటారా, బాధ్యతలు ఆయన నిర్వహించే అవకాశం తక్కువ. వయస్సును బట్టి చూసినా, దేశంలో ఉన్న దీన్ని బట్టి చూసినా కానీ. ఎందుకంటే 80 ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ. బహుశా ఒకరు ఇద్దరు ఉన్నారో లేదో కూడా నాకు ప్రధానమంత్రులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు పెద్దగా లేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ నిస్సందేహంగా తెలుగుదేశంలో నాయకత్వ మార్పు జరిగినా జనసేన తెలుగుదేశం కలిసి ఉండాలి అని దాని కార్యకర్తలను, అభిమానులను ఆయన మానసికంగా సంసిద్ధం చేస్తున్నారు. 1-2 సార్లు నేను ముఖ్యమంత్రిని కాదు అని కూడా చెప్తున్నారు. అందుకు చంద్రబాబు కూడా అవకాశం దొరికినప్పుడు ఇద్దరు కలిసి పాల్గొన్న ప్రతిసారి పవన్ను చాలా అభినందనలతో, లేకపోతే అక్నాలెడ్జ్మెంట్ అంటారే, గుర్తింపు, ఆయన చేసిందని గుర్తింపు అవన్నీ కూడా ప్రకటిస్తూ ఉన్నారు. సో మీరు 15 ఏళ్ళకి రెడీ కావాలి. ఇప్పుడు సేమ్ ప్రజలు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు ఓట్లేస్తారు అనుకోండి. సార్ మన అరేంజ్మెంట్ బట్టి ప్రజలు వేయరు కదా, ప్రజలు వాళ్ళ థింకింగ్ని బట్టి వాళ్ళు వేస్తారు.